ఒక ఊర్లో ఒక గుడ్డోడు ఉన్నాడట. ఆ గుడ్డోడికి ఒక గూనోడు తోడయ్యాడు. ఈ గుడ్డోడు గూనోడు ఇద్దరు కలిసి స్నేహితులయ్యారు. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక ఆలోచన చేశారట. ఒరే, మన ఊర్లో జాతర వస్తుంది కదా, ఆ జాతరకి నువ్వేం చేస్తావంటే నన్ను చూపించు, నాకు కళ్ళు లేవని చెప్పు, అప్పుడు అందరూ జాలిపడి నీకు డబ్బులు వేస్తారు అని చెప్పినప్పుడు ఈ గుడ్డోడు గూనోడు కలిసి జాతరకి వెళ్ళారట. జాతరకి వెళ్ళినప్పుడు ఆ గూనోడు ఈ గుడ్డోడిని చూపించి, అయ్యా ఏమైనా ధర్మం చేయండి, సాయించండి అని అడుక్కుంటూ ఉన్నప్పుడు సాయంత్రం వరకు అలాగే తిరిగారట. అప్పుడు చాలా డబ్బులు వచ్చాయి. అప్పుడు ఈ గూనోడు అనుకుంటాడట, కష్టమంతా నాది, నా నోరు చూసి కదా జనాలు డబ్బులు ఇచ్చారు, నేను అడగబట్టే కదా జనాలు డబ్బులు ఇచ్చారు, నేను తీసుకురాబట్టే కదా ఈ గుడ్డోడు వచ్చాడు, కాబట్టి ఈ గుడ్డోడికి మనం ఎందుకు వాటా ఇవ్వాలి, ఈ గుడ్డోడిని ఎలాగ చంపేద్దాం అనుకున్నాడట గూనోడు. అయితే ఈ గుడ్డోడు కూడా తక్కువడేమి కాదు. ఈ గుడ్డోడు కూడా మూటని జాయిగా తడిమి చూసుకొని, అయ్యి బాబోయ్ చాలా పెద్ద మూట వచ్చేసింది, ఎంత మూట ఇప్పుడు ఈ గూనోడు అట్టుకుపోతాడు, అసలు ఆ డబ్బులు ఎవరి కోసం వేశారు, గుడ్డోడినని నన్ను చూసి కదా జాలిపడి డబ్బులు వేశారు, మరి కష్టమంతా నాదైతే ఈ కష్టాన్నంతా గూనోడు ఎలా తీసుకెళ్ళిపోతారని చెప్పేసి ఈ గుడ్డువాడు కూడా గూనోడిని చంపేయాలనుకున్నాడట. ఇద్దరు కలిసి మంచి భోజనం వండుకున్నారు. స్నానం చేసి భోజనం చేద్దాం అనుకున్నప్పుడు గుడ్డోడు గూనోడు ఇద్దరు కలిసి నదికి వెళ్ళారట. నదికి వెళ్ళినప్పుడు గుడ్డివాడు అన్నాడట, ఒరే మరి నేను స్నానం చేయలేను, నాకు ఎక్కడుందో తెలియదు కదా లోతు, కాబట్టి నువ్వు స్నానం చేసిరా అంటే గూనోడు అన్నాడట, లేదైతే నీకు నీళ్ళు ఒడ్డుకి తెస్తానని ఒక బిందె తీసుకొని ఆ ఒడ్డుకి వెళ్ళి నీళ్ళు వంచడానికి వంగాడట. వంగినప్పుడు గుడ్డివాడు వెనకగా వచ్చి ఆ గూనవాడిని లోపలికి నెట్టేశాడట. నెట్టేసి చెవి పెట్టి వింటున్నాడట. బుడగలు వస్తున్నాయి, సౌండ్ వస్తున్నాయి, కేకలు వస్తున్నాయి. కొంచెంసేపటికి ఆ గూనోడు నీటిలో పడి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈ గుడ్డోడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయాడట. ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఆ డబ్బు సంచి మీద ఈ గూనోడు ఆనుకున్నాడు. ఆనుకొని ఏం చేస్తాడు అని అంటే చక్కగా భోజనం చేస్తున్నాడట. ఈ గుడ్డోడు కాబట్టి వీడికి చక్కగా సంతోషంగా భోజనం చేస్తాడు. అయితే వీడు కూడా చచ్చిపోయాడట. ఆ గూనోడు గుడ్డోడికి తెలియదు కదా అని చెప్పి ముందుగానే ఆ వండిన అన్నంలో విషం కలిపేశాడు. ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయారు, డబ్బాలా మిగిలిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ధనాశ చెడ్డది అనేది అందుకే. కాబట్టి ధనము సంపాదించుకోవడానికి ప్రాకులాడినప్పుడు ప్రాణాలు కోల్పోతాం. ధనము ఎంత ఉన్నప్పటికీ ఈరోజు మనం భోజనం చేసామనేది ముఖ్యం. కాబట్టి ధనాశ చెడ్డది. ఈ గూనోడు గుడ్డోడు ఇద్దరు ఎవరు డబ్బును వాడుకోలేదు, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.